ఈ రోజు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. ఎగ్జామ్ ఫీజు కడతానని ఇంట్లో నుంచి డబ్బులు ఇప్పించుకోరండి, సరేనా? బాబు, నేను మళ్ళీ కాల్ చేస్తా, తొందరగా రండి మీరు. ఈ నంబర్కి కాస్త ఫోన్ చేసి ఇవ్వు. ఇదిగో తీసుకోండి, రింగ్ అవుతుంది. సరే బాబు. సరే, నేను తొందరగా వస్తాలే, సరేనా? ఉండు. ఇదిగో తీసుకో బాబు. జాగ్రత్త బాబు, కింద పడితే మరీ బాగుండదు. అబే ఏం కాదు అంకుల్, ఇదిగో చూడండి, నేను డైలీ ఇలా చేస్తూ ఉంటాను, నాకు అలవాటే ఇది. ఏం కాదు బాబు, కానీ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. 10th పాస్ అయ్యాను, మా ఫ్రెండ్ గారు కొత్త మొబైల్ తెచ్చుకున్నాడు, నేను కొత్త మొబైల్ తెచ్చుకోవాలని మా దగ్గర డబ్బులు ఇప్పించుకొని వెళ్తారు. ఆ మొబైల్ జారి కింద పడితే రిపేర్ చేయించేది ఎవరు? నువ్వా, మీ నాన్ననా? మీ నాన్ననే కదా. నిన్ను పోషించి చదివించడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆయనకు మాత్రమే తెలుసు. మళ్ళీ పైగా ఇలాంటి ఖర్చులంటే బాగుంటుందా? సారీ అంకుల్, మా నాన్నకు నేను డబ్బులు అడగగానే ఇస్తున్నాడు, కానీ ఆ డబ్బులు ఇవ్వడానికి మా నాన్న ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు మీ మాటల్లోనే నాకు తెలిసింది. ఇకపై నుంచి ఇలాంటి పనులు చేయను. సరే బాబు, మంచిగా చదువుకో, వెళ్ళు.